హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ ఛానల్ ఫాలో అవుతుంటే ప్రీవియస్గా నేను టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్ ప్యూర్ ప్లస్ ఎస్ అయితే నేను రివ్యూ చేశాను. అయితే ఈరోజు మీ అందరి కోసం దీని యొక్క లేటెస్ట్గా లాంచ్ అయిన స్టెల్త్ ఎడిషన్ అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఈ స్టెల్త్ ఎడిషన్కి లేదా నార్మల్ డార్క్ ఎడిషన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ స్టెల్త్ ఎడిషన్లో మనకి మ్యాట్ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. అదేవిధంగా స్టెల్త్ ఎడిషన్ మాస్కట్స్, దాంతోపాటు ఫీచర్స్ విషయానికి వస్తే లెవెల్ 2+ ADAS ఫంక్షన్స్ వస్తున్నాయి. అంటే దీంట్లో అడిషనల్గా మనకి ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్ట్ లాంటి ADAS ఫంక్షన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి మ్యాట్ బ్లాక్ అలాయ్స్, స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ కానివ్వండి, అదేవిధంగా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్లో మనకి ఆర్కేడ్ యాప్ స్టోర్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ యాప్ స్టోర్లో ఏంటంటే మనకి ప్రైమ్ వీడియో కానివ్వండి, అదేవిధంగా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లాంటి OTT యాప్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో అవన్నీ ఈ వాక్ అరౌండ్ రివ్యూలో డీటెయిల్గా చూద్దాం. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు జాస్పర్ టాటా మోటార్స్ ఫర్ ప్రొవైడింగ్ దేర్ లేటెస్ట్ ఆఫరింగ్. సో వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే, టాటా కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు దిస్ షోరూమ్. ఇది మనకి ఇసుకతోట హైవే మీద ఉంటుంది. ఆల్రైట్, ఈ స్టెల్త్ ఎడిషన్ ఏదైతే ఉందో దీని యొక్క వేరియంట్ వచ్చేసి ఫియర్లెస్ ప్లస్ అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 26,49,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి క్లోజ్ టు 32 lakhs అయితే ఉంటుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఇంజిన్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ తెలిసినట్టుగా ఫియట్ సోర్స్డ్ క్రయోటెక్ 2-liter 4-cylinder టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి 170 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 350 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 6-speed ఆటోమేటిక్ అండ్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. మైలేజ్ వచ్చేసి మనకి 14 to 16 kmpl అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఈ స్టెల్త్ ఎడిషన్లో మనకి మ్యాట్ బ్లాక్ కలర్ అయితే వస్తుంది, విచ్ ఇస్ స్టాండర్డ్. అండ్ దాంతోపాటు మిగతా ఫంక్షన్స్ విషయానికి వస్తే ఫ్రంట్ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ గ్రిల్ ఏదైతే ఉందో మనకి ఆల్ బ్లాక్ గ్రిల్ వస్తుంది. మనకి ఇక్కడ బ్లాక్ ఇన్సర్ట్స్ అవిను. అండ్ లోవర్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు, మనకి బ్లాక్ స్టడ్స్తో వస్తుంది. అండ్ ఇది ఆబ్వియస్లీ మనకి లెవెల్ 2 ADAS ఫంక్షన్స్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రంట్ ADAS రేడార్ అయితే అక్కడ ఉంటుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, LED ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు కింద చూసుకుంటే మనకి కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్, దాంతోపాటు చూసుకోవచ్చు ఎయిర్ డ్యామ్స్ ఉన్నాయి టు ఫీడ్ ఇన్ ఎయిర్ ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ దాంతోపాటు లోవర్ గ్రిల్లో చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా వస్తాయి. అండ్ రియర్ వచ్చేసి కపుల్ ఆఫ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. సో టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ రావాలి బ్యాక్ సైడ్, బట్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఇవ్వాలి కాబట్టి మనకి ఇక్కడ 2 అండ్ వెనకాల కూడా 2 అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ ఇక్కడ ఆబ్వియస్లీ మనకి కనెక్టింగ్ DRLs అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ వెల్కమ్ ఫంక్షన్. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు లాక్ చేయగా మీరు వెల్కమ్ ఫంక్షన్ అయితే వస్తుంది, లాక్ అండ్ అన్లాక్ చేయగా. అండ్ ఈ పార్ట్ ఆఫ్ ద DRL వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్ కింద వర్క్ అవుతాయి. అండ్ బానెట్ మీద అదే చూసుకోవచ్చు, ఈ కలర్ ఏదైతే ఉందో మ్యాట్ బ్లాక్ కలర్లో వస్తుంది. సో గ్లాసీ అయితే కాదు, సో చూస్తున్నారు కదా మ్యాట్ బ్లాక్ కలర్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇక్కడ విండ్షీల్డ్ మీద రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఇక్కడ మనకి ADAS కెమెరా అయితే ఉంటుంది, ఫ్రంట్ కెమెరా. బై ద వే పార్కింగ్ సెన్సార్స్కి 360 వ్యూ కెమెరా ఏదైతే ఉంటుందో, సో దానికి ఇక్కడ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ ఉంటుంది, బట్ అది వచ్చేసి మనకి ADAS కెమెరా అనమాట. సో ఫ్రంట్ ఇక్కడ. అండ్ రూఫ్ మీద చూసుకోవచ్చు, మనకి పానరామిక్ సన్ రూఫ్. అండ్ రూఫ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో మనకి బ్లాక్ కలర్ వస్తాయి. అండ్ వెనకాల షార్క్ ఫిన్ యాంటీనా. టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 245/55 సెక్షన్ 19-inch టైర్స్ ఇవి. అండ్ దాంతోపాటు చూసుకోవచ్చు 19-inch డ్యూయల్ టోన్ అలాయ్స్ వస్తాయి. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 205 mm అయితే ఉంటుంది, లేదా 20.5 cm. సో వీ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఇది బేసిక్లీ చెప్పాలంటే. అండ్ ఫెండర్స్ మీద చూసుకుంటే ఈ స్టెల్త్ ఎడిషన్కి మనకి ఇక్కడ స్టెల్త్ మాస్కట్స్ వస్తాయి. అగైన్ ఇవి కూడా మనకి బ్లాక్ కలర్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డోర్స్ మీద హ్యారియర్ మాస్కట్స్. అండ్ ఏవైతే ఇవి ఉన్నాయో మనకి ORVMs, ఇవి వచ్చేసి వెల్కమ్ ఫంక్షన్తో వస్తాయి. సో ఓపెన్ చేయగా ఫోల్డ్ అవుతాయి, అన్ఫోల్డ్ అవుతాయి. అండ్ ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, అవుట్ ఆఫ్ ఫోల్డబుల్. దాంతోపాటు మనకి సైడ్ కెమెరాస్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్ వస్తాయి, LED టర్న్ ఇండికేటర్స్. డోర్ హ్యాండిల్స్ కూడా చూసుకోవచ్చు, మనకి స్టెల్త్ బ్లాక్ కలర్లో వస్తాయి, మ్యాట్ బ్లాక్ కలర్లో. దాంతోపాటు మనకి బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సీ పిల్లర్ దగ్గర క్వార్టర్ గ్లాస్ ఏరియా చూసుకోవచ్చు, చిన్నది వస్తుంది. అండ్ చాలా వైబ్రెంట్గా కనపడుతున్నాయి. అలా వెనక్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి చూసుకోవచ్చు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వస్తుంది. అండ్ దాంట్లోనే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్, దాంతోపాటు వైపర్. అండ్ ఫ్రంట్ లాగే ఏవైతే DRLs ఉన్నాయో ఇక్కడ కూడా మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి సీక్వెన్షియల్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కార్నర్స్లో వచ్చేసి మనకి రివర్స్ పార్కింగ్ లైట్స్ ఉన్నాయి, దాంతోపాటు రిఫ్లెక్టర్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ లాగే మనకి రియర్ ఎయిర్ డ్యామ్స్ ఉన్నాయి. సో ఎయిర్ అయితే ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఇలా బయటకు వస్తుంది, ఎగ్జిట్ అవుతుంది. సో అగైన్ దిస్ ఇస్ ఫర్ ఏరోడైనమిక్స్. స్టెల్త్ ఎడిషన్ కాబట్టి మనకి ఇక్కడ చూసుకోవచ్చు బ్లాక్ లోగో వస్తుంది, టాటా లోగో. ఇక్కడేమో మనకి రియర్ పార్కింగ్ కెమెరా.
అండ్ అగైన్ ఇది కూడా మనకి హ్యారియర్ మాస్కట్స్ ఏదైతే ఉన్నాయో టేల్ గేట్ మీద అవి బ్లాక్ కలర్లో వస్తాయి. అండ్ రియర్ బంపర్ విషయానికి వస్తే ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వచ్చి కపుల్ ఆఫ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. అండ్ ఈ రియర్ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఇచ్చారో. ఆల్రైట్, ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ హ్యారియర్లో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ ఫేస్ లిఫ్ట్ హ్యారియర్లో మనకి ఈ స్టెల్త్ ఎడిషన్ అయినా సరే మనకి దీంట్లో ఎలక్ట్రిక్ పవర్ టైల్ గేట్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో లాంగ్ ప్రెస్ చేస్తే మీరు బూట్ అయితే ఓపెన్ చేయొచ్చు. పవర్ టైల్ గేట్ అనమాట. అండ్ బూట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పైన పెద్ద పాసివ్ షెల్ఫ్ అయితే ఉంటుంది. సో ఈ హ్యారియర్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 445 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బూట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పైన పెద్ద పాసివ్ షెల్ఫ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడేమో మనకి బూట్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇక్కడేమో మనకి హుక్స్ ఉన్నాయి, పార్సల్ హుక్స్. టోటల్ 9 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో సబ్ వూఫర్ అయితే ఇక్కడ మనకి ప్లేస్మెంట్ అయితే ఉంది. బూట్ కింద చూసుకుంటే పెద్ద స్టోరేజ్ ఏరియా అంటూ ఏం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్పేర్ వీల్ వచ్చేసి మనకి ఇక్కడ అండర్నీత్ ద కార్ ఇక్కడ మనకి ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ ఐటమ్స్ అవి క్యారీ చేయాలనుకుంటే 40 స్ప్లిట్ సీట్ ఏదైతే ఉందో అది ఫోల్డ్ చేసి మీరు క్యారీ చేయొచ్చు. ఆల్రెడీ బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. అండ్ క్లోజ్ చేయాలంటే మనకి ఇక్కడ టేల్ గేట్ మీద బూట్ క్లోజ్ చేసే బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అలా క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఉంటుంది. అండ్ డోర్ అయితే చాలా హెవీగా ఉంది, సాలిడ్గా ఉంది ప్రాపర్గా. అండ్ డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు కార్బన్ నాయిర్ లెదర్ ట్రీట్మెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ స్టెల్త్ ఎడిషన్లో. అండ్ ఇన్ఫ్యాక్ట్ సీట్స్ కూడా మనకి కార్బన్ నాయిర్ లెదర్ సీట్స్ అయితే వస్తున్నాయి ఈ స్టెల్త్ ఎడిషన్లో. దే ఆర్ డిఫరెంట్ అనమాట. డార్క్ ఎడిషన్తో కంపేర్ చేస్తే ఈ స్టెల్త్ ఎడిషన్లో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ లెదర్ అనమాట. నౌ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పవర్ విండో స్విచెస్ ఉన్నాయి. డోర్ ఓపెనర్స్ వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ ఫినిష్ వస్తుంది. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్స్ మీద మనకి లెదర్ ట్రీట్మెంట్, ఇదంతా మనకి మ్యాట్ బ్లాక్ ఫినిష్ వస్తుంది. అండ్ కింద స్టోరేజ్ ఏరియా అయితే చూసుకోవచ్చు. డోబిన్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఈజీగా 2 1 లీటర్ వాటర్ బాటిల్స్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు 2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్పేస్ ఉంది. ఇక్కడ అడిషనల్గా మీరు అంబ్రెల్లా కానీ ఏమైనా స్లాట్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ దీని పక్కన స్పీకర్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఆల్ 4 డోర్స్కి ఏంటంటే వార్నింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ సేఫ్టీ ఫీచర్. పైన చూసుకుంటే మనకి ఓఆర్విఎం కంట్రోల్స్ అండ్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్ ఉంది. నౌ సీట్స్ విషయానికి వస్తే బోత్ ఫ్రంట్ సీట్స్కి ఏంటంటే మనకి పవర్డ్ సీట్స్ అనమాట. ఇవి 6-way పవర్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. అండ్ దాంతోపాటు వెంటిలేషన్ ఫంక్షన్ కూడా 3 స్టేజ్ వెంటిలేషన్ ఫంక్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈ స్పెసిఫిక్ డ్రైవర్ సీట్కి ఏంటంటే మనకి మెమరీ ఫంక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ 3 మెమరీ ఫంక్షన్స్తో వస్తుంది. సో ఈజీగా మీరు 1 2 3 సెట్ చేసుకుంటే మీకు కావాల్సిన డ్రైవింగ్ సీట్ అడ్జస్ట్మెంట్కి సెట్ అయిపోతుంది. అపోజిట్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది స్టెల్త్ ఎడిషన్ కాబట్టి మనకి ఇక్కడ కార్బన్ నాయిర్ లెదర్ అయితే వస్తుంది. ఫీల్స్ వెరీ ప్రీమియం అండ్ సాఫ్ట్. అండ్ దాంతోపాటు అడ్జస్ట్మెంట్ కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్కి బ్యాక్ అయితే పుష్ చేయొచ్చు. మీకు లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కింద పెడల్స్ అవి చూసుకోవచ్చు. పెడల్ ఏరియా దగ్గర ఇక్కడేమో మనకి బానెట్ రిలీజ్ లాచ్ ఉంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. సో ఈ స్టెల్త్ ఎడిషన్ హ్యారియర్ ఇంటీరియర్స్కి వచ్చేసాం మనం. సో ఏ డిఫరెన్సెస్ ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు డీటెయిల్గా. ఇంజన్ స్టార్ట్స్ స్విచ్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో ఒకసారి ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను. సో ప్రెటీ సిమిలర్ టు నార్మల్ హ్యారియర్ ఫేస్. బట్ ఏంటంటే ఇక్కడ యూస్ చేసిన ఎలిమెంట్స్ అవి మనకి మారితే స్టెల్త్ ఎడిషన్లో. ఫస్ట్ సపోజ్ మీరు ఇక్కడ డాష్ బోర్డ్ మీద ఈ ఎలిమెంట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి కార్బన్ నాయిర్ లెదర్ అనమాట. అండ్ దాంతోపాటు ఈ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఉంది చూస్తున్నారా, ఇది కూడా మనకి సార్ట్ ఆఫ్ డార్క్ బ్లాక్ కలర్లో వస్తుంది. డార్క్ బ్లాక్ కాదు, డార్క్ గ్రే సార్ట్ ఆఫ్ కలర్లో. అండ్ దాంతోపాటు చిన్న ప్యాటర్న్ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఇక్కడ మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. ఇదంతా మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ ఇది. సో మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 4 స్పోక్ లెదర్ ర్యాప్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అనమాట. సో లెదర్ ర్యాపింగ్ అది బాగుంది, చాలా సాలిడ్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్. దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాన్ని టాగిల్ చేయడానికి స్విచెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద గేర్స్. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్. నా ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 10-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది. సో లాట్ ఆఫ్ వ్యూస్ అవి చేంజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ సెంటర్లో మనకి MID కావాలంటే MID, లేదా వ్యూ కూడా కంప్లీట్గా చేంజ్ చేయొచ్చు. డయల్ వ్యూ అయితే ఉంది కదా, సో 2 డయల్ వ్యూ లేదా 1 డయల్ వ్యూ సెట్ చేసుకోవచ్చు. సో మిగతా ఇన్ఫర్మేషన్ అంతా సైడ్స్కి వెళ్ళిపోతుంది. సెంటర్లో మనకి సింగిల్ డయల్ ఉంటుంది, దాంట్లోనే మనకి టాకోమీటర్ అండ్ స్పీడ్ అది ఉంటుంది. గేర్ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. డిజిటల్ వ్యూ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. డిజిటల్ వ్యూ అంటే జస్ట్ మీకు ఏంటంటే స్పీడ్ అండ్ గేర్ ఇండికేటర్ అవి చూపిస్తుంది.
అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అది మీకు సెంటర్లో అయితే డిస్ప్లే చేస్తుంది. ట్రిప్ ఇన్ఫర్మేషన్ కానీ, అదేవిధంగా ఫ్యూల్ ఎఫిషియన్సీ, డ్రైవర్ అసిస్ట్, ఏవైతే మనకి ఏడాస్ ఫంక్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో సపోజ్ ఇది చూసుకోవచ్చు, డైరెక్ట్గా ఏడాస్ ఫంక్షన్స్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, పవర్ అండ్ టార్క్ గ్రాఫ్, సో మిగతా అన్ని యాక్సెస్ చేయొచ్చు. సో వెరీ సింపుల్. అండ్ ఇన్ కేస్ మీరు ఆండ్రాయిడ్ ఆటో కనుక వాడుతుంటే మీరు గూగుల్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దీంట్లో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నా సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ 12-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని లోవర్ వేరియంట్స్లో అయితే మనకి 10-inch యూనిట్ అయితే వస్తుంది, బట్ ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా 12-inch యూనిట్ అనమాట, చాలా పెద్దది. అండ్ స్క్రీన్ అయితే నా హ్యాండ్ చూడండి, ఇన్ఫాక్ట్ నా హ్యాండ్ కన్నా చాలా పెద్దగా ఉంది. సో దీంట్లో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ స్టెల్త్ ఎడిషన్కి మనకి ఆర్కేడ్ యాప్స్ అని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బేసిక్లీ ఏంటంటే లాగిన్ చేస్తే మీకు అమెజాన్ ప్రైమ్ కానీ, డిజ్నీ హాట్స్టార్ కానీ ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. సో ఆ ఫంక్షన్ అయితే ఈ స్టెల్త్ ఎడిషన్లో యాడ్ చేశారు. అదర్ దాన్ దట్ ఇది అన్ని కామనే. మనకి AQI ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది, PM 2.5 ఫిల్టర్తో వస్తుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే అమెజాన్ అలెక్సా, క్లైమేట్ కంట్రోల్స్ మీరు యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా ఒకసారి మీకు 360 వ్యూ కెమెరా కూడా చూపిస్తాను. సో 360 వ్యూ కెమెరా అయితే ఇలా వర్క్ అవుతుంది. మీరు 2D కానీ 3D కానీ సెట్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు డోర్ క్లోజ్ చేసి చూపిస్తాను. సో ఇలా అయితే ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది, వెరీ ఈజీ టు యూజ్. ఎవరు వస్తున్నారు ఏంటో సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడొచ్చు, ఎవరు అప్రోచ్ అవుతున్నారో డిఫరెంట్ వ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వ్యూ కానీ, సైడ్ వ్యూ కానీ. టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో ఈ ఫంక్షన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మూడ్ లైటింగ్ కూడా ఉంది మనకి, ambient లైటింగ్ అనమాట బేసిక్లీ, అది సెట్ చేసుకోవచ్చు. బిల్ట్ నావిగేషన్ కూడా ఉంది దీంట్లో, టాటా అసిస్ట్ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా అండ్ రెస్పాన్సివ్గా ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే చాలా పెద్దగా ఉంది. సో దానివల్ల ఏంటంటే వ్యూయింగ్ అది చాలా బాగుంటుంది. దాని ఫాలో అయితే మనకి సెంట్రల్ AC వెన్స్, ఇక్కడేమో మనకి క్రోమ్ స్ట్రిప్, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేసి డ్యూయల్ జోన్ అనమాట, బోత్ డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ మీరు ఏంటంటే టెంపరేచర్ మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ అయితే ఉంటుంది. సో బ్లోవర్ స్పీడ్ అయితే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. అండ్ మిగతా కార్ ఫంక్షన్స్ అని ఇక్కడ ఉన్నాయి మనకి, హజార్డ్ ల్యాంప్ కానీ, అదేవిధంగా బూట్ రిలీజ్, లాక్ అండ్ అన్లాక్, 360 వ్యూ కెమెరాకి ఉన్నాయి. అండ్ మిగతా AC ఫంక్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. టచ్ ప్యానల్ ఇది. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి USB-A టైప్ అండ్ USB-C టైప్ 45 వాట్స్ వస్తుంది, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ USB-C టైప్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది ఇక్కడ. ఇన్ఫాక్ట్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇది బేసిక్లీ. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకోవచ్చు డ్యూయల్ స్టైల్ నాబ్ ఇది. సో బేసిక్లీ ఇది ఏంటంటే టెరెన్ మోడ్ సెలెక్టర్ అనమాట. సో ఇది మనకి వెట్ ఉంటుంది, వెట్ మోడ్ ఇస్ యాక్టివేటెడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా వెట్ మోడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రఫ్ మోడ్ ఉంటుంది. సిటీ డ్రైవ్ మోడ్ అంటే బేసిక్ ఇదనమాట. సో సిటీస్లో ఏదో డ్రైవ్ చేస్తుంది, నార్మల్ అనమాట బేసిక్లీ. దాంతోపాటు మనకి ఏంటంటే డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి టెరెన్ సెలెక్టర్తో పాటు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్పోర్ట్ మోడ్ ఉంది, స్పోర్ట్ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్ అని వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి హిల్ డిసెంట్ కంట్రోల్, ఇది హిల్ డిసెంట్ కంట్రోల్ స్విచ్, ఇది స్మోక్ మోడ్. సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్, నార్మల్ అనమాట, నార్మల్ డ్రైవ్ మోడ్. ఇక్కడ మనకి ఈకో ఉంది ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఎకానమీ డ్రైవ్ మోడ్. సో ఇవన్నీ చేంజ్ చేయగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ambient లైట్ ఏదైతే ఉందో దాని చేంజ్ అవుతుంది. నార్మల్ అయితే బ్లూ వస్తుంది, ఈకో అంటే మనకి గ్రీన్ వస్తుంది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా. ఇన్ కేస్ మీరు మాన్యువల్ కనుక ఆఫ్ చేసుకుంటే దాంట్లో మీకు 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ చూస్తున్నారు కదా. అండ్ దాని ఫాలో అయితే మనకి ఆటో హోల్డ్ స్విచ్ ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ సెంటర్ కాన్సోల్ అంతా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. అండ్ ఈ స్టెల్త్ ఎడిషన్కి ఏంటంటే మనకి స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. సో జనరల్గా నార్మల్ హ్యారియర్లో అయితే మనకి స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ అయితే ఉండదు, జస్ట్ ఫిక్స్ ఆర్మ్రెస్ట్ వస్తుంది. బట్ ఇది వచ్చేసి స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 3 different size కప్ హోల్డర్స్. అండ్ ఆర్మ్రెస్ట్ ఏరియా లోపల చూసుకుంటే మనకి కూలింగ్ ఫంక్షన్ వస్తుంది. సో బేసిక్లీ ఇది కూల్ లో బాక్స్ అనమాట. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు 12 volts పవర్ సాకెట్. సో బేసిక్లీ ఇది కూల్డ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అనమాట. సో దాంట్లో మనకి కూలింగ్ ఫంక్షన్ అయితే వస్తుంది, ఏదైతే AC వస్తుందో సో ఇక్కడ వస్తుంది మనకి. ఇదేమో మనకి 12 volts పవర్ సాకెట్, దాంతోపాటు ఇక్కడ USB-A టైప్ అండ్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డీసెంట్లీ సైజ్ గ్లో బాక్స్ అనమాట. ఇన్ఫాక్ట్ స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఉంది. పైన చూసుకోవచ్చు మనకి షెల్ఫ్ కూడా ఉంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తే మనకి ఆటో డిమింగ్ IRVM అండ్ దాంతోపాటు ఏవైతే మనకి సన్ రూఫ్ అయితే ఉంటుందో సన్ రూఫ్కి కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ సన్ వైజర్స్లో చూసుకుంటే మనకి వ్యానిటీ మిరర్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఓన్లీ ప్యాసింజర్ సైడే వస్తుంది, డ్రైవర్ సైడ్ అయితే రాదు. అండ్ దాంతోపాటు రీడింగ్ ల్యాంప్స్ అవి చూసుకోవచ్చు మనకి, LED రీడింగ్ ల్యాంప్స్. అండ్ ఓపెనింగ్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా వైడ్గా ఓపెన్ అయింది. సో ఓపెనింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది, పానోరామిక్ సన్ రూఫ్ కాబట్టి.
సో ఇది ఈ స్టెల్త్ ఎడిషన్ యొక్క ఫ్రంట్ క్యాబిన్. ఇప్పుడు మనం రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. సో రియర్ డోర్స్ అవి చూడొచ్చు బాగానే వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే రియర్ డోర్ల ఎలిమెంట్స్, ఇక్కడ మనకి సన్ బ్లైండ్స్ వస్తాయి ఈ స్టెల్త్ ఎడిషన్లో. సో సన్ బ్లైండ్స్ ఇవి. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్, పవర్ విండో స్విచెస్, అండ్ ఫ్రంట్ లాగే మనకి ఇక్కడ కూడా కార్బన్ నాయిడ్ లెదర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టోరేజ్ ఏరియా అది అడిషనల్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి డోర్ బిన్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ అండ్ ఆల్ 4 డోర్స్కి మీకు చెప్పినట్టుగా వార్నింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సీట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సీట్స్ లాగే మనకి ఇక్కడ కూడా రియర్ సీట్స్లో కార్బన్ నాయిడ్ లెదర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా హైడ్రెసిబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి, ఫోల్డబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు. బట్ అడిషనల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఫోల్డబుల్ కుషన్స్ అయితే వస్తున్నాయి. సో మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో హెడ్కి అయితే మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. సో మొత్తం 2 వస్తున్నాయి. అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్, ఐసోఫిక్స్ మౌంట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి డైరెక్ట్గా. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఛానల్ ఆల్రెడీ ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది. ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే సెట్ చేసుకుంటాను. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సీట్ సెట్ చేసుకోగా వెనకాల స్పేస్ అది చూసుకోవచ్చు. కావాల్సినంత నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అండ్ అదేవిధంగా ఫుట్ రూమ్ కూడా బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ ఫ్రంట్కి స్లైడ్ అయ్యి కూడా కూర్చోవచ్చు మీరు. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మ్యాగజిన్ పాకెట్స్ ఉన్నాయి ఫర్ బోత్ ద సీట్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్టోరేజ్ స్పేస్ ఉంది ఫోన్ అది పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఏమో మనకి USB-A టైప్ అండ్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఏసీ వెంట్స్ అయితే మనకి ఇక్కడ రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అయితే మనకి సెంటర్లో రావు. బట్ ఏంటంటే పిల్లర్లో వస్తాయి, సైడ్ పిల్లర్స్లో సైడ్ పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ వస్తాయి, దాంతోపాటు హుక్స్. ఇక్కడేమో మనకి LED రీడింగ్ ల్యాంప్. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ లేఅవుట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూర్చుంటే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. చాలా సొఫిస్టికేటెడ్గా ఉంది కార్ చెప్పాలంటే. అండ్ చాలా ప్రీమియంగా కూడా అనిపిస్తుంది. సో ఇవన్నీ సీట్ కవర్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ అవి తీసేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్లీ చూడటానికి. సో స్టెల్త్ ఎడిషన్ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్గా. నాకైతే నచ్చింది, చాలా స్పోర్టీగా అనిపిస్తుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే ఈ స్టెల్త్ ఎడిషన్లో మనకి 7 ఎయిర్ బ్యాగ్స్, 360 సరౌండ్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, లెవెల్ 2+ ADAS ఫంక్షన్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్ అండ్ ఐఎస్ఓఫిక్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.